పరిశుద్ధులతో సహవాసం చేయాలి, ప్రార్థనా పరులతో సహవాసం చేయాలి. ఈరోజు ఎవరితో నీ సహవాసం, ఎవరితో నీ స్నేహం? ప్రార్థన నుంచి వెళ్ళంగానే నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఎవరిని పిలుస్తున్నావు నీ ఇంటికి? ఎవరెవరు కూర్చుంటున్నారు? ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు? దేవుడు సమస్తం చూస్తున్నాడు. దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, మీ కుటుంబాలు వర్ధిల్లాలా లేదా? ఇసాకు వర్ధిల్లాడు, యేసేపు వర్ధిల్లాడు, దావీదు వర్ధిల్లాడు, దానియేలు వర్ధిల్లాడు. వీళ్ళందరూ ఎక్కడ వర్ధిల్లారు? డబ్బులో వర్ధిల్లారా? సుఖంలో వర్ధిల్లారా? వైభోగాలలో వర్ధిల్లారా? కష్టాల్లోనేగా, కన్నీళ్లలోనేగా, నిందల్లోనేగా, అవమానంలోనేగా. వీళ్ళందరూ అటువంటి పరిస్థితుల్లో వర్ధిల్లినప్పుడు ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు బాగోని వేళ నువ్వెందుకు వర్ధిల్లు? నువ్వు వర్ధిల్లకపోవడానికి గల కారణం ఒకటి, నీ ఉద్దేశం, నీ ఆలోచన. నువ్వు వర్ధిల్లకపోవడానికి కారణం ఒకటే, నీ సహవాసం, నీ స్నేహం. నువ్వు దేవునిలో ఎదగాలనుకుంటావు, నువ్వు సహవాసం చేసేవాడేమో నిన్ను దిగజార్చాలనుకుంటాడు. నీ స్నేహం ఎవరితో, నీ సహవాసం ఎవరితో? ఎందుకు చెడు సాంగత్యం నువ్వు చేస్తున్నావు? అమ్మా, ఈరోజు మన కుటుంబాలైనా, మన పిల్లల జీవితాలైనా, మన వ్యాపారాలైనా కానీ పాడవడానికి మూల కారణం సహవాసం, స్నేహమే. నీ స్నేహం నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్త రే. ఎవడన్నా ముక్కు మొహం తెలియని తీసుకొచ్చి కొంపలు పెట్టావు అని కొంపకు తిప్పలు తెచ్చి పెట్టక ముందే జాగ్రత్త పడు. దేన్నో తీసుకొచ్చి పెట్టావు కొంపలో, నీ కొంపకు తిప్పలు రాకముందు జాగ్రత్త పడు. నీ స్నేహం ఎవరితో, నీ సహవాసం ఎవరితో? జాగ్రత్త. నీ కుటుంబం వర్ధిల్లదు. కారణం ఏంటంటే ఆడేవుడిని తీసుకొచ్చి పెట్టుకున్నావు, ఆడిని నీ కుటుంబానికి నిప్పాడు, తగలెట్టేస్తాడు ఇప్పుడు. జాగ్రత్త. మన కుటుంబాలు వర్ధిల్లకపోవడానికి గల కారణం మన సహవాసం, మన స్నేహం. ఈరోజు నీ సహవాసం ఎవరితో? వాక్యం వింటున్నప్పుడు నువ్వు ఆలోచన చేయాలి, నీకు ఆలోచన పుట్టాలి, నీలో ఒక ఆలోచన రావాలి. ఎవరితో నేను మాట్లాడుతున్నా, ఎవరితో నేను సహవాసం చేస్తున్నా, ఎవరితో నేను ఎక్కువగా ఉంటున్నాను? వాడు ప్రార్థనాపరుడా కాదా? వాడు దేవుని సంబంధా కాదా? వాడు దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నవాడా కాదా అనే ఆలోచన నీలో పుట్టాలి. ఆడు గనక అలాంటోడు కాకపోతే ఇప్పుడే నువ్వు కట్ చేసుకుని బయటికి వెళ్ళాలి. నువ్వు సహవాసం ఎవరితో చేయాలో తెలుసా? ప్రార్థనా పరులతో సహవాసం చేయాలి.